నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ రాజకీయాలు అయితే మొత్తం అంబేద్కర్ చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే టీడీపీ ప్రభుత్వం వస్తే ఏపీలో ఆ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తారు అనేది కూడా అంటే ఒక ప్రచారం జరుగుతుంది. మనం సోషల్ మీడియాలో చూస్తున్నట్టయితే ఇందులో అసలు అంటే ఎందుకు ఇలాంటి ప్రచారం జరుగుతుంది ఏంటి అనేది మనతో చర్చించడానికి ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు మన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే టీడీపీ ప్రభుత్వం వస్తే ఆ విగ్రహాన్ని కూల్చేస్తారని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది సార్. ఇది ఎలా పరిగణించాలి సార్? సో ఒకటేంటంటే అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరిగిన తర్వాత దాని చుట్టూ రాజకీయం అయితే అల్లుకుంటుంది. ఎందుకు రాజకీయం అల్లుకుంటుందంటే అది పూర్తిగా రాజకీయపరమైనటువంటి కార్యక్రమం కింద చేశారు. అది ఒక అంతర్జాతీయ ఈవెంట్, జాతీయ ఈవెంట్గా జరగాల్సినటువంటి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అనేది ఒక ప్రాంతీయ పార్టీ కార్యక్రమం కింద చేసింది అనేది తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఎందుకు ఆ విధంగా భావిస్తుంది అని అంటే జెండాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాలు, బ్యానర్లు ఇవన్నీ కూడా ఆ మొత్తం అంబేద్కర్ స్మృతివనం చుట్టూ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అంబేద్కర్ స్మృతివనం దగ్గర ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కూడా ప్యూర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళే ఉన్నారు. దీంతో అదేదో ఒక పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం మాత్రమే అనేటువంటి ఫీలింగ్ కలిగింది. అదే తెలుగుదేశం పార్టీ కూడా చెప్తోంది. వాస్తవంగా ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమం కింద చేపట్టాలి. ప్రభుత్వ కార్యక్రమం కింద చేపట్టినప్పుడు అటు విపక్షాలను కూడా ఆహ్వానించాలి, అధికార యంత్రాంగం నిర్వహించాలి ఆ కార్యక్రమాన్ని. జస్ట్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఒక చీఫ్ గెస్ట్గా ఉంటారు అంతే తప్ప అది పార్టీ కార్యక్రమం చేయడానికి లేదు. అది ప్రభుత్వ కార్యక్రమం. ఎందుకంటే ప్రభుత్వ నిధులతోటి 400 కోట్ల నిధులతోటి నిర్మించినటువంటి ఆ విగ్రహం అది ప్రభుత్వ కార్యక్రమం. ప్రభుత్వం కార్యక్రమం అంటే ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమం అది. కానీ దాన్ని ప్యూర్గా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కింద వాళ్ళు రూపకల్పన చేసుకొని దాన్ని నిర్వహించారనేది తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. వామపక్షాలు కూడా అదే భావిస్తున్నాయి. సిపిఐకి సంబంధించినటువంటి నేత రామకృష్ణ కూడా అదే చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ తెలుగుదేశం వాళ్ళు ఇలాంటి రాజకీయపరమైన కోణం తీశారు కాబట్టి మరొక కోణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసింది. ఒక ఫేక్ న్యూస్ని వైరల్ చేసింది సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా. సోషల్ మీడియా వ్యాప్తంగా ఒక ట్రోల్ అయింది. నిన్న రాత్రి నుంచి ఒక ట్రోల్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసి మేము అమరావతిలో ఆ విగ్రహాన్ని మేము నిర్మిస్తాము అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే సీనియర్ లీడర్ దూలిపల్లి నరేంద్ర వ్యాఖ్యానించారని చెప్పి వాళ్ళు ఆ దూలిపల్లి నరేంద్ర పేరు పెట్టి ఒక పెద్ద న్యూస్ని వైరల్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా దూలిపల్లి నరేంద్ర ఎప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేటువంటి వ్యాఖ్యలు అసలు చేయరు. వివాదరహితుడిగా ఉంటాడు దూలిపల్లి నరేంద్ర, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే. ఒకవేళ ఆయన అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ మాట్లాడితే దాన్ని అర్థవంతంగా విత్ ప్రూఫ్ మాట్లాడుతూ ఉంటారు. అలాంటి నాయకుడి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం ఏంటంటే సోషల్ మీడియా వేదికగా అధికారంలోకి వస్తే మేము అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొట్టేసి మేము అమరావతిలో నిర్మిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం, దూలిపల్లి నరేంద్ర చెప్పారని చెప్పి ఒక ఫేక్ న్యూస్ని వైరల్ చేశారు. దాని మీద గుంటూరు పోలీసులకి ఆల్రెడీ దూలిపల్లి నరేంద్ర శనివారం రోజు ఉదయాన్నే కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అసలు ఆ న్యూస్ వైరల్ చేసింది ఎవరు, న్యూస్ పుట్టించింది ఎవరు అనే దాని మీద విచారణ చేపట్టాలని పోలీసులకు ఇవ్వడం జరిగింది. సరే, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని వాళ్ళు విచారణ చేస్తారని చెప్పి మనం భావించడానికి లేదు. ఆ విధంగా ఆలోచించడానికి కూడా అవకాశం లేదు గత చరిత్రను బట్టి చూస్తే కనుక 2019 నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే. సో అది ఫేక్ అని చెప్పి వాళ్ళు క్లియర్గా కేసు పెట్టేశారు. ఇలాంటి పరిణామమే తెలంగాణ ఎన్నికల సందర్భంగా కూడా ఒకటి జరిగింది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ కానీ లేదా సామాజిక వర్గం కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆయన లెటర్ హెడ్ మీద ఒక ఫేక్ లెటర్ వైరల్ అయింది. సో అప్పుడు కూడా ఇక్కడ ఉండే తెలంగాణ సైబర్ పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇట్లా ఫేక్ లెటర్లు, ఫేక్ న్యూస్ ద్వారా వైరల్ చేస్తూ తెలుగుదేశం పార్టీని బదనాం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో జరుగుతుంది. సోషల్ మీడియాలో కొంతమంది చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి న్యూస్ కూడా అది ఫేక్ వైరల్. ఎందుకు ఫేక్ అని మనం చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి రోజు చేసినటువంటి పని ఏంటంటే ప్రజావేదికను కూల్చేయటం. 9 కోట్లు పెట్టి ప్రజావేదికను నిర్మించారు చంద్రబాబు నాయుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇమ్మీడియట్గా 2019లో ముఖ్యమంత్రి కాగానే జగన్మోహన్ రెడ్డి చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రజావేదికను కూల్చేయటం.
అది కూల్చేసిన తర్వాత ఆయన మిగిలిన ఆక్రమణలు నేను కూల్చేస్తాను కరకట్ట మీద అని చెప్పారు. నిజమే అని చెప్పి ప్రజలు కూడా నమ్మారు. కానీ ఒక్క ఆక్రమణను కూడా ఆయన తొలగించలేకపోయారు. కేవలం ప్రజావేదికను మాత్రమే కూల్చారు. ఆ ప్రజావేదికను కూల్చేసినప్పటి నుంచి, ఆ క్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి రెండో యాంగిల్ ఏంటనేది జనాలు చూస్తూ వస్తున్నారు. ఇప్పుడు అది పరాకాష్ఠకు చేరింది. దాని మీద తెలుగుదేశం పార్టీ విమర్శలు కురిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని నిర్మించినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ అనేది కూలదోస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎందుకంటది? పైగా జగన్మోహన్ రెడ్డి పర్సనల్ అమౌంట్లో కట్టించింది కాదు కదా అది. ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతోటి కట్టించినటువంటి విగ్రహం, అది నిర్మించినటువంటి విగ్రహం. దాన్ని కూల్చేటువంటి అధికారం తెలుగుదేశం పార్టీకి లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ప్రజావేదికను కూల్చే అధికారం లేదు. సో దాని మీద ఆల్రెడీ ప్రజావేదికను కూల్చివేసిన ఘటన మీద జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టడానికి కూడా కొంతమంది రెడీ అవుతున్నారు. ఈ 9 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ప్రజావేదిక నిర్మాణం కోసం అయిన ఖర్చు, దాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి రికవరీ చేయాలనేటువంటి ఒక డిమాండ్ తోటి అక్కడ ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ అని ఒక సంస్థ ఉంది. సో అది ఇప్పుడు ఆల్రెడీ రెడీ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి మీద ఒక పిల్లి అయిపోతుంది. ఆ 9 కోట్ల రూపాయలు మొత్తం రికవరీ చేయాలని చెప్పి నిజంగా కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి జేబులో సొమ్ము కాదు కదా, ప్రజాసొమ్ముతోటి ప్రజావేదిక నిర్మించారు. ఆ ప్రజావేదికను కూల్చేసిన అధికారం జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఇచ్చారు? ఇవ్వలేదు. కానీ ఆయన కూల్చేశాడు. ఒకవేళ ఇష్టం లేకపోతే అది వేరే దానికి కేటాయించుకొని ఉపయోగించుకోవాలి. అసలు చంద్రబాబు నాయుడు నిర్మించాడు కదా అని చెప్పి దాన్ని కూల్చేసేటువంటి పని జగన్మోహన్ రెడ్డి చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానికి ఫౌండేషన్ ఇచ్చారు కాబట్టి, కొన్ని బిల్డింగులు కట్టారు కాబట్టి అక్కడ రాజధాని ఉండడానికి లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఆయన 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నాడు. ఇదంతా ద్వేషపూరితంగా ఆయన చేసినటువంటి పని. రాజకీయ ద్వేషాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నింపేటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. కానీ దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిర్మించారో వాటిని కోల్దోస్తామని చెప్పి ఎందుకంటుంది తెలుగుదేశం పార్టీ? అనదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూల్చివేతల మీద పోరాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి కూల్చివేతల్ని మేము రాబోయే రోజుల్లో కూల్చేస్తాము నిర్మాణాలని అంటే అది అర్థం అది అనే అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ. కానీ తెలుగుదేశం పార్టీ లీడర్లు అన్నట్టు ఒక న్యూస్ క్రియేట్ చేసి దాన్ని వైరల్ చేసేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని బద్నాం చేసేటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తీసుకుంది. ఎందుకు తీసుకుంది అని అంటే ఈ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ప్యూర్గా పార్టీ కార్యక్రమంగా దాన్ని చేశారు. అది ప్రజా కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం, అలా కాకుండా పార్టీ కార్యక్రమం కింద చేశారు అని ఇప్పుడు ఆల్రెడీ పిల్లి అయిపోతున్నారు మళ్ళీ న్యాయస్థానంలో. అంతకుముందు కూడా కొన్ని కార్యక్రమాలని ఇప్పుడు ఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి కార్యక్రమం అది పార్టీ కార్యక్రమం కింద చేశారు, ప్రభుత్వ కార్యక్రమం కింద కాకుండా. దానికంటే ముందు ఇంకో కార్యక్రమం ఇది ఆడుదాం ఆంధ్ర అని ఈ మధ్యకాలంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా అది ప్రభుత్వ కార్యక్రమం కింద కాకుండా పార్టీ కార్యక్రమం కింద చేశారు. కానీ పార్టీని ప్రభుత్వ నిధులను ఖర్చు పెడుతున్నారు, పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులను ఖర్చు పెడుతున్నారు. సో అలాగే ఇప్పుడు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు కూడా ప్రభుత్వ సొమ్ముతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత కార్యక్రమం కింద నిర్వహించుకుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న తరుణంలో పబ్లిక్ మైండ్ని డైవర్ట్ చేయడానికి ఈ ఫేక్ లెటర్ని ఒకదాన్ని క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నట్టు పరిస్థితి. దీన్ని అడ్డుకునేందుకు ఇలాంటి ఫేక్ లెటర్ని అడ్డుకోవాలని చెప్పి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పోలీసులకు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. మరి పోలీసులు నిర్ధారిస్తారా లేదా అనేది మనం చూడాలి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.